యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. భాష మార్చిన ఎందుకు ఎందుకు అంటుండ్రు గాని ఎందుకు మీకు సమజ్గాలే? మీ మీద ప్రేమతోటి చేసిన, నా అత్తింట్లో ఎవ్వలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని చేసిన, నా మొగుని కోసం అంటే మీకోసం చేసిన, మీ మీద ప్రేమతోటి చేసిన. నాన్సెన్స్. ప్రేమ? ఇది ప్రేమ? మీ లెక్కన ప్రేమ అంటే ఎట్లుండాలో నాకు తెలియదు. నా లెక్కన ప్రేమ అంటే గిట్లనే ఉంటది. నువ్వే వద్దనుకుంటే నీ ప్రేమ ఎవరికి కావాలి? మీరు వద్దనుకుండ్రు, నేనే వద్దనుకోలే. అదే ఎందుకో? నువ్వెవరు మాకేమవుతావని. నా మెల్లో మీరు గట్టిన తాళున్నాక ఇంకేమైతా? మీ భార్యనైతా, ఈ ఇంటి కోడళ్ళైతా, నా అత్తింటి బాధ్యతనైతా, నా వాళ్ళ కష్టానికి ఓదార్పునైతా. పొద్దు షాప్ మోయించాలని జ్వాల కేసు పెడితే ఎందుకొచ్చినా? నా మొగునికి మందిలా అవమానం జరగకూడదనొచ్చినా. మీ పెళ్ళన్నైనా మీ షాప్ లో పంటలు లెక్క చేరిన ఎందుకు? ప్రేమతో. అబ్బో, అత్తమ్మకి ఒంట్లో మంచిగలే, మిమ్మల్ని జూనికి ఎవరు లేరంటే ఆ పన్ను లెక్కొచ్చిన ఎందుకు? ఈ ఇంటి కోడల్ని కాబట్టి. ఇంట్లో పని మనిషి బతికిన ఎందుకు? ప్రేమ. నా మొగుణ్ణి నమ్మించి కొన్ని గుంట నక్కలు మోసం చెయ్యాలని చూస్తుంటే నా అత్తింటిని, నా మొగుణ్ణి కాపాడుకోనికొచ్చిన కోడలిగా అది నా బాధ్యత కాబట్టి. మీకోసం మా అత్తమ్మ బాధవన్నా, యాక్సిడెంట్ అయి మీరు బాధవన్నా నేను కనిపెట్టుకునే ఉన్నా. ఎందుకు? మీ కష్టానికి ఓదార్పు కావాలని. నీ మాటలతో ఇంకా నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావా? నువ్వు చేసిన మోసానికి ఇంకొక క్షణం నా ముందు ఉండడానికి వీల్లేదు. అవుట్, గెట్ అవుట్. గింత చెప్పినా మీకెందుకు అర్థం కావట్లేదు? గింత చేసినా నన్ను బయటికి పొమ్మంటారా? మాట్లాడొద్దు, వెళ్ళిపో. సమ్రాట్, అలా అనకు. ఎంతైనా నువ్వు తాళి కట్టిన భార్యతను. ఇన్ని రోజులు నీ కొంట్లో బాగోలేదంటే తనే కదా సామ్రాట్ దగ్గరుండి చూసుకుంది. నీ మీద తనకు అంత ప్రేమ ఉంటే ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపో అనడం న్యాయం కాదు సామ్రాట్. వద్దు, ఎవరు ఏం మాట్లాడొద్దు. కాదని తనని సమర్థించారా, తనతో పాటు మీరు కూడా నాకు దూరం అయిపోతారు. నువ్వేంటి ఇంకా నిలబడ్డావు? పద బయటికి. సమ్రాట్, సమ్రాట్, నాన్న సమ్రాట్. నా ప్రాణం పోయినా సరే మళ్ళీ నిన్ను నా భార్యగా అంగీకరించడం అనేది జరగదు. వెళ్ళిపో. ఆగుండ్రి. ఒక్క మాటేని పోండ్రి. ఏంది? మీ ప్రాణం పోయినా నన్ను మీ భార్యగా అంగీకరించరా? మీకే అంతుంటే మీలో సగాన్ని నాకెంతుండాలి? నా మాటేనుండ్రి. నన్ను మీ పెళ్ళంగా ఒప్పుకునేదాకా ఏడికెళ్ళి అంగుళం కూడా గదలా.
ఏంటి సినిమా డైలాగులు కొట్టి 4 రోజులు సేవ చేయగానే అన్నీ మర్చిపోయాను మారిపోయాను అనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. గా దేవుడు చెప్పినా గిడికెళ్ళే గది లేదే లేదు. సామ్రాట్కి అడ్డుపట్టడానికి మీ అత్తయ్య కూడా ఇక్కడ లేకుండా పోయిందమ్మా. సామ్రాట్ ఇంకెవరు చెప్పినా వినడు. ఇక్కడే నువ్వు ఎన్ని రోజులు నిలబడగలవు? వద్దు శ్రీవల్లి, ఇంటికి వెళ్ళిపో. మారడు అని తెలిసాక కూడా ఎందుకు ఇక్కడే మొండిగా ఉంటావు? అత్తయ్య వాళ్ళు వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. వెళ్ళిపో శ్రీవల్లి. ఇప్పుడు సమస్య ఆయనకి నాకు కాదు, మా మధ్య ఉన్న ప్రేమకి. ఆయనంటే సచ్చెంత ప్రేమ ఉంది నాకు. తనతోనే కలిసి బతుకుతా. ఆయన మనసులో ప్రేమ పుట్టేదాకా నేను ఈయనే ఉంటా, ఇట్లనే ఉంటా. సామ్రాట్ మారడం అనేది జరిగే పనేనా అమ్మా? ఈ పొద్దు రాత్రైతే చీకట్లో కలిసిపోతుంది. నెలలు గడిస్తే ఎండ పోయి వానొస్తుంది, వాన పోయి సాలొస్తుంది. రోజులు గడుస్తుంటే కాలం మారంగా మనిషి మారడా, మనసు మారదా? ఏంటో నువ్వు చెప్పేది? అవును శాన్వి. వదినా, ఏ శాన్వి, జాగ్రత్తగా వెళ్ళు. వదినా, ఏంటోదినా, మా మంచి కోరుకునే నీకు ఈ పరిస్థితి ఏంటి? శాన్వి, కడుపుతోటున్నావు. నువ్వు గిట్ల గాబర కావద్దు, గిట్ల బాధపడద్దు. ఇదే వదినా, ఎంతకాలం ఇలా మా గురించి ఆలోచిస్తూ నీ గురించి నువ్వు ఆలోచించడం మర్చిపోతావు. మంచితనానికి కూడా ఓ హద్దు ఉంటుంది వదినా. నీ మంచితనానికి ఇక్కడ గుర్తింపు లేనప్పుడు ఎందుకు వదినా ఇంకా ఈ ఇంటిని పట్టుకుని అవమానం పెడతావు? మనిషిని గుర్తించలేకపోయినా మంచితనానికి గుర్తింపు ఉండాలి. అది లేనప్పుడు ఇలా ఎంతకాలం? నా ప్రాణం పోయేంత వరకు నాకు కావాల్సింది గుర్తింపు కాదు, ఆయన ప్రేమ. సినిమాలో కూడా కనిపించని డైలాగులు చెప్తావు. నువ్వే చెప్తావా లేదా ఎవరితో అయినా రాయిస్తున్నావా? ఈ మాటలతో ఇలాంటి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయచ్చు, నా దగ్గర కుదరదు. ఇంక ఏ సంబంధం లేదన్న తర్వాత ఇక ఏ డైలాగులు చెప్పినా ప్రయోజనం ఉండదులే. నువ్విక్కడ నిలబడ్డం వల్ల వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అడ్డం తప్ప ప్రయోజనం ఏముండదు. పద నాన్న. అన్నయ్య, ఒక్క మాట. బిజినెస్ లో నష్టం గురించి బాధపడ్డం తప్ప మనుషుల గురించి బాధపడ్డం మర్చిపోయావు. ఇప్పుడు కొత్తగా బాధ పెట్టడం కూడా నేర్చుకున్నావా? ఇది నీకే మంచిది కాదన్నయ్య. మోసం చేసిన వాళ్ళకే కాదు, ఆ మోసానికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా నేను క్షమించను. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరు చెప్పినా తన విషయంలో నా నిర్ణయం మారదు. వద్దొదినా, ఇంకా ఈ బాధలు భరిస్తూ నువ్విక్కడే ఉండడంలో అర్థం లేదు. హాయిగా మీ ఇంటికి వెళ్ళిపో. నీ గురించి ఆలోచించుకొని నీకు నచ్చినట్టుగా బ్రతుకు. ఆ మాట మేం చెప్తే వినదు కదా. ఓపిక కూడా నీరసం వస్తుంది వదినా. కానీ నువ్వు భూదేవిలా అన్నీ భరిస్తున్నావు. కానీ నీ మంచితనానికి
నీ ప్రేమకి గుర్తింపు లేనప్పుడు ఇంకా ఇక్కడే ఉండడంలో అర్థమై ఉంది. ఆయనకి ప్రేమ లేదని మీరనుకుంటుండ్రు. 5 నిమిషాలు అభిమానంగా మాట్లాడితే గది ప్రేమ కాదు. గుర్తుకొచ్చినా తిట్టుకుంటారు చూడు, గది గది ప్రేమ. తను ప్రేమించిన మనిషి తనకి నచ్చినట్టు ఉండనప్పుడు గుర్తుకు చేసుకుని మరీ తిడుతుంటారు. గది కోపం లెక్క అందరికీ కనబడుతుంది. కాని గది నిజమైన ప్రేమ. ఆయన నాకేమో దూరం అవుతుండ్రని మీరు పరేషాన్ అవుతుండ్రు. ఆయన దూరం కావాలని అనుకుంటేనే నాకు దగ్గరైతుండ్రు. సముద్రంలో అలా అంత ఎత్తున ఎగిరి పడతా ఒడ్డుదాకా వస్తుంది గాని తీరం దాటి పోదు. అందులోనే ఉంటది. మీ అన్న ప్రేమ కూడా గస్ వంటిదే. నువ్వు మారవదనా, నువ్వు మారవు. అన్నయ్య మారడు. మీరెంతే. మిమ్మల్ని చూసి మేం బాధపడాలంతేగా. నా గురించి మీరెవ్వరు గాబరా పడకుండ్రి. నీ కడుపులో బిడ్డ గురించి సొంచాయించు పో. నానా సామ్రాట్, శ్రీవల్లి. నాన్న, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నాన్న. కానీ ఆ శ్రీవల్లి ఇంత చేస్తున్నా నువ్వు ఏం చేస్తావా అని నేను ఆలోచిస్తున్నా. అసలు నేను చేసిన తప్పేంటి పెదనాన్న? నిన్ను చూసి నిజాయితీగా నీతిగా నేనుండాలి అనుకున్నాను. అది తప్ప? పెళ్ళయ్యాక వైఫ్గా తనకివ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చాను. కానీ తనేం చేసింది? లేని ప్రెగ్నెన్సీ ఉంది అని నాకు అబద్ధం చెప్పింది. అంటే నన్ను మోసం చేసింది. తన వేషం మార్చి భాష మార్చి నా ఎదురుగానే ఉంటూ మళ్ళీ నన్నే మోసం చేసింది. మోసం తను చేసి నేను తప్పు చేసినట్టు ఏంటిదంతా? వీడు మన దారిలోనే ఉన్నాడు. ఇప్పుడే ఈ ఆయుధంతో ఆ శ్రీవల్లిని శాశ్వతంగా దూరం చేయాలి. నాన్న సామ్రాట్, నాకు ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది నాన్న. ఒకసారి మోసం చేసింది, మళ్ళీ మోసం చేసింది. అంతటితో ఆ శ్రీవల్లి నిన్ను వదిలిపోతే బానే ఉంటుంది నాన్న. ఇప్పుడు అందరిలో నీ పరువు పూర్తిగా తీయాలని కంకణం కట్టుకుంది. అదే నాకు బాధగా ఉంది నాన్న. ఏంటి పెద్దనాన్న మీరు చెప్పేది? అవును నాన్న, ఇంతకాలం కష్టపడి నువ్వు సంపాదించుకున్న పరువు తీయబోతుంది. నువ్వు కష్టపడి నిర్మించుకున్న నీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి ఎత్తులు వేస్తుంది నాన్న. నువ్వు వస్తుంటే నీ ముందు తలెత్తడానికి కూడా భయపడేవాళ్ళు నీ ముందు తలెగరేసే పరిస్థితికి తీసుకొస్తుంది నాన్న. అవునా, ఇంతకాలం ఎంత గొడవ జరిగినా అరిచి గోడ చేసో ఏడ్చో పుట్టింటికి పోయే శ్రీవల్లి ఈరోజు నువ్వు బయటికి ఇడ్చి పారేసినా ఇంటి ముందు నుంచి కదలకుండా రాత్రంతా అలా ఉందంటే నీకెందుకో అర్థం కాలేదా నాన్నా? నన్ను మీ పెళ్ళంగా ఒప్పుకునేదాకా ఈడికెళ్ళి అంగుళం కూడా గదలా.
ఇంట్లో ఏం జరిగినా ఎవ్వరికీ తెలియదని ఇంటి ముందు నిలబడి చుట్టుపక్కల వాళ్ళందరిలో మీ పరువు తీస్తోంది. ఆ విధంగా 10 మందిలో నిన్ను రాక్షసుని చేసి కనీసం నువ్వు బయట తిరగలేని పరిస్థితి తీసుకొస్తుంది నాన్న. లేదంటే ఇంతకాలం లేనిది ఇప్పుడేంటి నాన్న ఇది కొత్తగా? పడ్డాడు మన పుట్టలో, పడ్డాడు కొలిమిలో ఉన్నప్పుడే ఇనుముని వంచగలం. నేను చెప్పానని కాదు నాన్న, ఆలోచించు, నువ్వు బాగా ఆలోచించు. ఇదేం కొత్తగా జరగలేదు. నువ్వు మర్యాదగా బయటికి పో అన్నప్పుడు అంతకు ముందులా తను ఇంటికి పోవాలి. లేదా ఇంట్లోకొచ్చి పొరపాటు అయిపోయింది క్షమించండి అని కాళ్ళ మీద పడాలి. అలా కాకుండా ఇలా చేస్తుంది అంటే అర్థమేంటి నాన్న? నీ పరువు తీయాలని కాకపోతే ఇంకేంటి? ఏంటి ఎవరికి నా ఫోను? వెయిట్ చేయలేదు నాన్న. మీరేం చేస్తారో నాకు తెలీదు. వితిన్ 1 డేలో అన్ని క్లియర్ అవ్వాలి. సార్ నమస్తే. పేపర్స్ రెడీ చేశారా? రెడీ చేశాను సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను చెప్పింది జరగాలి. నాన్న ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం? ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాలి పెదనాన్న. ఆలస్యమైంది కనుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఇక దీన్ని ఎక్స్టెన్షన్ చేయదలుచుకోలేదు. ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అక్క, శ్రీవల్లి అక్క. ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకేమైందని? ఇంకా ఏం కావాలి? ఈ ఇంటి కోడలు ఇన్ని రోజులు ఇంటి కాకుండా చేశారు. ఇప్పుడేమో ఏకంగా ఇంటి ముందే గతిలేని దానిలాగా నిల్చోబెట్టారు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ దేవుడు నిన్ను ఇలా వేధిస్తున్నాడు. అయ్యా మహారాజా, ఇది ఇల్లేనా? ఈ ఇంటి మనుషులనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా నువ్వా? అమ్మా, ఏంటమ్మా, ఏంటి దారుణం? మీరందరూ ఉండి కూడా నా బిడ్డని ఇలా గుమ్మం ముందు నిలబెడుతుంటే చూస్తూ ఊరుకున్నారా? ఏం చెప్పమంటావమ్మా? ఈ ఇంటి మహాలక్ష్మిని ఇంటి ముందు దిష్టిబొమ్మను చేసి నిలబెడుతుంటే ఏమీ చేయలేకపోతున్నావు. ఆ దేవుడు కూడా కష్టాలన్నీ కట్టగట్టి శ్రీవల్లి నెత్తిన పెడుతున్నాడు. కనిపించని ఆ దేవుడు కాదమ్మా, కనిపించే నా అల్లుడే ఇదంతా చేస్తున్నాడు.
ఉన్న భార్యని ఎవరైనా ఈ విధంగా బాధ పెడతారా? అమ్మా వల్లి, చాలమ్మా చాలు. ఇంకా నువ్వు ఇక్కడుండి కష్టపడాల్సిన పని లేదు. గతి లేని దానిలా ఇలా పరాయి వాళ్ళ ఇంటి ముందు నిలబడాల్సిన అవసరం నీకు లేదు. అమ్మా నువ్వింటికి పో, నాకేం కాదు. ఇంకా ఏం కాలేదని నువ్వెలా చెప్తావే? నేనెలా నమ్మాలి? ఆ రోజు నేను దొంగని చేసినప్పుడే వద్దమ్మా అంటే విన్నావా? మారతాడు, మార్చుకుంటాను అన్నావు. మా మాట వినకుండా ఇక్కడికొచ్చావు. ఇంట్లో వస్తువును విసిరేసినట్టు వీధిలోకి విసిరేశాడు కూడా. ఇంకా ఇక్కడ నీకు పనంటే పద పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా నేను రావాలనుకుంటే మా నిల్లు నాకు తెలియదా? నేను రాలేనా? నిన్ను కాదే, అల్లుడుగా ననాలి. ఏడమ్మా ఏడి అల్లుడిగా రేడి? ఈ అన్యాయం ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఇలా చేస్తారా? ఎక్కడున్నారు? పిలవండి, నేను మాట్లాడాలి. ఈ అన్యాయం ఏంటో తేల్చుకోవాలి.